జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా రావుకమతం మండలం పిల్లవాడిపాలెం గ్రామంలో సమర్శత సేవా ఫౌండేషన్ వారి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ రోజు 7వ మేలుకొలుపుల బృందాల మహాసమ్మేళన కార్యక్రమం పిల్లవాడిపాలెం గ్రామంలో జరిగింది. పిల్లవాడిపాలెం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, నాయకులు, యూత్ కుర్రవాళ్ళు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అయితే మాత్రం కనీవిని 28 జరిగింది. ముఖ్యంగా తెల్లవారుజామునే 3:30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సాగినటువంటి ఈ మహా సమ్మేళనం నగర సంకీర్తన కార్యక్రమం అయితే మాత్రం ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి సమర్శత సేవా ఫౌండేషన్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మహా సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే అంత మహా ఆసామాసి కాదు. మేలుకొలుపుల బృందాల గురువులందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా 5,000 మంది ఈ రోజు ఈ మేలుకొలుపుల బృందాల సభ్యులందరూ కూడా ఈ మహా సమ్మేళన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి సమర్శత సేవా ఫౌండేషన్ వారి 7వ మహా సమ్మేళన కార్యక్రమం ఇప్పుడు పిల్లవాడిపాలెం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సమర్శత సేవా ఫౌండేషన్ మహా సమ్మేళన కార్యక్రమం అయితే మాత్రం ఈ రోజు పిల్లవాడిపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామస్తులు అందరూ, గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి పై ఊర్ల నుంచి వస్తున్నటువంటి ఏవైతే మేలుకొలుపుల బృందాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికే విధంగా ఇంటి నుంచి ఒక్కొక్క దీపం, పుష్పాలు, అక్షంతలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకైతే స్వాగతం పలికారని చెప్పాలి. అవన్నీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఈ రోజు గ్రామానికి సంబంధించినటువంటి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఈ మహా సమ్మేళన కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా ముగించారని చెప్పాలి. మరి అదే విధంగా చూస్తున్నట్లయితే దాదాపుగా 5,000 మంది ఈ మహా సమ్మేళనం అయితే మాత్రం తండోపతండాలుగా తరలి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షించి మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామనామ జపాన్ని ప్రజ్వలిస్తూ మరి గ్రామం మొత్తం కూడా భక్తిభావాన్ని మేలుకొల్పే విధంగా ఈరోజు ఈ మహా కార్యానికి అయితే మాత్రం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పూనుకున్నారని చెప్పాలి. మరి ఇప్పుడిప్పుడే దాదాపుగా తెల్లవారుజామునే 3:30 గంటలకి మొదలైనటువంటి ఈ మహా సమ్మేళనం నగర సంకీర్తన కార్యక్రమం అయితే మాత్రం ముందుగా మనం వీక్షిస్తూ ఉన్నాము. మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి కోలాట బృందం వారు కూడా ఇక్కడ కోలాటం చేయడం జరిగింది. అది కూడా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అనకాపల్లి జిల్లా రావుకమతం మండలం పిల్లవాడిపాలెం గ్రామంలో ఈరోజు సమర్శత సేవా ఫౌండేషన్ వారి 7వ మేలుకొలుపు బృందాల మహా సమ్మేళన కార్యక్రమం అయితే ఈరోజు మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ కోలాటం ఆడుతున్నటువంటి వాళ్ళని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 5,000 మంది ఈరోజు ఈ మహా సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారని చెప్పాలి. మరి ఈ రోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా అయితే కవర్ చేస్తూ ఉన్నాము. గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆహ్వానం మేరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయితే మేము మీ అందరికీ చూపించడానికి అయితే మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కోలాటం ఆడుతున్నటువంటి కోలాటం బృందాలు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ రోజు ఎంతో చక్కగా జరిగినటువంటి ఈ మహా సమ్మేళన కార్యక్రమం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చినటువంటి అందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరి వాళ్ళందరికీ కూడా టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి సమర్శత సేవా ఫౌండేషన్ పెద్దల్ని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. దీపాలతో వాళ్ళందరికీ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ రోజు అంత అద్భుతంగా జరిగింది. అయితే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ దీపాలు పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి ఏదైతే పిల్లవాడిపాలెం సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి ఊరు మొత్తం నగర సంకీర్తన చేసి తర్వాత రామాలయం దగ్గర మరి కాసేపు కూర్చొని మరి పెద్దలు, ప్రముఖులు వచ్చి వాళ్ళ విలువైనటువంటి సమాచారాన్ని వీళ్ళకైతే అందించడం జరిగింది. అది కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్ అంతా చూపిస్తాను. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందరూ మరి చాలా ఆనందంతో మరి స్వాగతించినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా
ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సదుపాయం అలాగే టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవం జరిగిందంటే పిల్లవానిపాలెం గ్రామంలో ఉన్నటువంటి అందరూ సహాయ సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం కని విని ఎరగినటువంటి రీతిలో జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ రామనామస్మరణతో గ్రామం మొత్తం కూడా మారిమోగిపోయిందని చెప్పాలి. అంత అద్భుతంగా ఈరోజు ఈ మహా సమ్మేళన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి తండోలుగా తరలి వస్తున్నటువంటి ఆ రామ భక్తులు, హిందూ సోదరులు, హిందూ బంధువులందరినీ కూడా మనం ఆ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమం అయితే మాత్రం 2 కళ్ళు సరిపోలేదు. మరి చూసినందుకు అని మీరు అందరికీ చెప్పాలి. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అమ్మ టీవీ ఛానల్ ద్వారా వీక్షించేందుకు మరి ప్రజల ముందు తీసుకురావడం జరిగింది. మరి అనకూడదుగాని మా జన్మ సార్థకమైందని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి మహా సమ్మేళన కార్యక్రమాన్ని అయితే ఈరోజు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆ సమర్శత సేవా ఫౌండేషన్ పెద్దలందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి ఇక్కడ ముందుగా నగర సంకీర్తన మొదలవుతుంది. తర్వాత మరి వాళ్ళందరూ కూర్చొని సమర్శత సేవా ఫౌండేషన్ పెద్దలందరూ కూడా మరి తమ విలువైనటువంటి సమాచారాన్ని అంతా కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అంతా కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అమ్మ అక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి రైట్ లో ప్రతి ఒక్కరు కూడా ఏ వెహికల్ కూడా రోడ్డు మీద ఉంచొద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. అయ్యా గురు శ్రీనివాస్ గారు కన్వీనర్ గారు రావాలి. అయ్యా మేడవారి గురువు గారు సత్యరావు గారు జై బోలో శ్రీరామకి, సీతామాయికి, లక్ష్మణ మహారాజుకి, పవన్ సుత హనుమానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా దేవుడి పట్ల పడుకోవాలి రావాలి వీళ్ళకి. జై శ్రీరామ్, ఆ శ్రీరామ జై రామ జై జయ రామ. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. ఆ శ్రీరామ జై రామ జై జయ రామ. ఆ శ్రీరామ జై రామ జై జయ రామ. 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 జై శ్రీరామ్. ఈ యొక్క 7వ మేలుకొలుపు బృందాల మహాసమ్మేళన కార్యక్రమాన్ని మన కర్ణాటక క్షేత్రంలో ప్రారంభమైంది. మండల కన్వీనర్ గారు గొల్లి శ్రీనివాస్ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమం ప్రారంభం చేస్తారు. జై శ్రీరామ్ రావాలి. శ్రీరామ జై రామ డీజే. శ్రీరామ జై రామ జై జయ రామ. బాబు డీజే డీజే. శ్రీరామ జై రామ జై జయ రామ. డీజే కంటే ముందు వెళ్ళకూడదు, మనం వెనక ఉండాలి.
जय श्री राम। भारत माता की जय श्री राम। जय श्री राम। जय श्री राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय
చెట్టుకు ఇయ్యాలా పట్టినామే ఇయ్యాలా చెట్టు
మేమొస్తామమ్మ గుడినంతా కడిగించి ఆ బాబు కట్టించి ఊపాలే వేస్తామమ్మ తెల్లారంగా తొలి పొద్దు పొడవంగా నీ గుడికి మేమొస్తామమ్మ గుడినంతా కడిగించి ఆ బాబు కట్టించి ఊపాలే వేస్తామమ్మ పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలవున పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలవున మా గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల చోరు చోరు ఊగాల అమ్మ చోరు వాల ఇయ్యాల చోరు చోరు ఊగాల అమ్మ చోరు వాల ఇయ్యాల 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 నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరేనమ్మా అమ్మా బిడ్డలను చేరదీసి నీడుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా పెద్దవాడు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరేనమ్మా అమ్మా బిడ్డలను చేరదీసి నీడుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా
మత ముస్కరవాదులతో అమ్మకు ముప్పొచ్చరా ఒక్కొక్క హిందువు తలవారుల మైదము ఎవ్వడట్టు వచ్చిన అక్కిన గల్షాలురా చాందినారు లక్ష్మమ్మ మత ముస్కరవాదులతో అమ్మకు ముప్పొచ్చరా ఒక్కొక్క హిందువు తలవారుల మైదము ఎవ్వడట్టు వచ్చిన హిందువుగా పుట్టరా హిందువుగా చావరా గుండెలున్న రామునికి గుడి కట్టి చూపరా గుండెలున్న రామునికి గుడి కట్టి జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 ఎత్తరా శ్రీరాముని అందా DJ, crazy, Raju. DJ, crazy, Raju. DJ, crazy, Raju. What?
Crazy, crazy, crazy. Raju. DJ. Crazy, crazy, crazy. Raju. DJ. Crazy, crazy, crazy. Raju. స్వామి నిలబడి మాట్లాడండి స్వామి సమరస్వ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి
గొర్రె సత్యనారాయణ గారు 7 పదవులు దాటినా సరే నవ యువకుల ఈ మండలంలోనే కాకుండా దించు నాల్చి దించు ఇంకా దించు ఈ మండలంలో కాకుండా దాదాపుగా 70 పెద్ద బృందాలు తయారు చేసినటువంటి మహాశక్తి సంపన్నులు మనం ఇంతమంది కావడానికి కారణమైనటువంటి గౌరవ అధ్యక్షులు సమరసత్య సేవా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ గొర్రె సత్యనారాయణ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సమరసత్య సేవా ఫౌండేషన్ ఉత్తరాంధ్ర జిల్లా ధర్మప్రసాద్ శ్రీ ఆర్ఆర్ గంగాధర్ గారిని వేదిక ఆగ్రహించవలసిందిగా కూర్చున్నాం. విశేషంగా ఒక జిల్లా కాకుండా జిల్లా అంతా కూడా అదృష్టంగా కూడా మన ధర్మం మీద ఎప్పుడు పిలిచినా నేను రెడీ అంటూ ప్రతి మారుమూల పల్లెలు కూడా చెప్పుకొని మా ధర్మాన్ని ప్రశ్నిస్తున్నటువంటి శ్రీ కొండపల్లి నాగేశ్వరి గారు మా గురువు సబ్ డివిజన్ కన్వీనర్ గారు శ్రీ దండవాడి సంజయరావు గారు మాతృమూర్తులకు అందరికీ కూడా ముందుగా సమరసత్య సేవా ఫౌండేషన్ తరపున హిందూ బంధువులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక అలంకరించినటువంటి మనందరికీ మార్గదర్శకులు భజన గురువులు మేడివాడ గొర్రె సత్యనారాయణ గారికి అదేవిధంగా గంగాధర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి భజన గురువులకు యావత్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. స్వామీజీ వస్తున్నారు. స్వామీజీ వచ్చేలోపు 10 నిమిషాలు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మేడివాడ మేలుకొలుపు సమ్మేళనంలో మనందరం కూడా అయోధ్య రామ జన్మభూమి నిధి సేకరణ అయోధ్యలో కడుతున్నటువంటి రామాలయాన్ని నిధి సేకరణ చేస్తాం. ఆ రోజు పిల్లవాడిపాలెం మేలుకొలుపు సమ్మేళనం వచ్చేటప్పటికి అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. మనం చాలా అదృష్టవంతులం. మీకు అందరికీ తెలుసు, గడిచిన 15 రోజులుగా మన గ్రామాల్లో అక్షితల వితరణ చేస్తున్నాం. అయోధ్య రాముడి యొక్క ప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరుగుతున్నటువంటి సందర్భంగా గ్రామాన ఇంటింటికి కూడా మనందరం వెళ్ళి అక్షతలు పంచాం. మంచి సందర్భం, మంచి సమయం మనందరికీ తెలుసు. 15 రోజుల అయోధ్య రాముడి యొక్క చరిత్రను 5 నిమిషాల్లో క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. మనందరికీ రాముడు అంటే ఎవరు? ఒక అన్నయ్యని చూస్తే రాముడు, ఒక రాజును చూస్తే రాముడు, ఒక కొడుకుని చూస్తే రాముడు, ఒక భర్తను చూస్తే రాముడు. మనందరి మనసులో రాముడు ఎప్పుడు నిల్చుంటాడు. ఈ దేశంపై కన్నెత్తి ఈ దేశం యొక్క సంపదను దోచుకోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు దోచుకోవాలని, ఈ దేశ ప్రజలందరినీ కూడా మతం మార్చాలని ఈ దేశంపై అనేక మంది దాడి చేశారు. సాధారణంగా దొంగలు ఏ ఇంటి మీద పడతారంటే ఏ ఇంటిలో అయితే బాగా డబ్బు ఉంటుందో, ఏ ఇంటిలో అయితే బాగా ఐశ్వర్యం ఉంటుందో, ఏ ఇల్లు అయితే కలకలలాడుతుందో ఆ ఇంటి మీద దొంగలు దాడి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భారతదేశం ఒకప్పుడు సిద్ధంపరకు నిలయం, భారతదేశం ఐశ్వర్యాలకు నిలయం. కాబట్టి ఈ దేశం యొక్క సంపదను దోచుకోవడానికి, ఈ దేశంలో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ దేశంపైకి చాలా మంది తెలుసు. అనేక మంది ఇతర దేశాల వాళ్ళు దాని వాళ్ళు దాడి చేశారు. సగులు, హోములు, దురస్తులు, మొగలాయులు, అరబ్బులు, ఢిల్లీ దుర్గం అనేక మంది దేశంపై దాడి చేసి దేశంపై దాడి చేసిన సందర్భంలో ఈ దేశంలో హిందువులందరినీ కూడా బలవంతంగా మతం మార్చాలని చూశారు. ఆ ప్రక్రియలో కానీ ఈ దేశంలో హిందువులందరూ కూడా మతం మారకుండా జీవిస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ ఒక ఆలోచన కలిగింది. ఈ దేశంలో 6 లక్షల గ్రామాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడి నుంచి కటక వరకు ప్రతి ఒక్క గుండెల్లో రాముడు ఉన్నాడు. రాముడు ధైర్యంగా భావిస్తున్నారు. కాబట్టి రాముడు ఏమైనా చేసినట్లయితే ఈ దేశంలో మనసులో రాముడు తీసి మతం మార్చేటటువంటి ఆలోచన చేశారు. అందులో భాగంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఈ రాముడు ఎక్కడ పుట్టాడు, రాముడు గుడి ఎక్కడ ఉంది ఆలోచన చేస్తే రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో పుట్టాడు. అయోధ్యలో రాముడు గుడి ఉందా? ఉంది. కాబట్టి రాముడు గుడిని తీసేస్తే ఈ దేశంలో 30 కోట్ల మంది ప్రజల్లో కూడా రాముడిని, హిందువులందరూ కూడా మతం మార్చాలని ఆలోచన చేసి
1928లో బాబర్ అనేటువంటి వారి ఆధ్వర్యంలో మీరుబాగ్ అనేటువంటి వారి సేనాధిపతి మన రాముడు గుడిని పడగొట్టిస్తారు. రాముడు గుడిని పడగొట్టిన సందర్భంలో అయోధ్యలో జీవిస్తున్నటువంటి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,74,000 మంది ప్రాణాలు ఎదురొట్టి నిలబెట్టారు. అయినప్పటికీ కూడా 1,74,000 మంది కూడా చంపి అయోధ్యలో ఉన్నటువంటి రాముడి గుడి తీస్తారు. వాళ్ళు అనుకున్నారు అయోధ్యలో రాముడి గుడి పడగొడితే ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా మతం మారిపోతారని భ్రమించాడు. కానీ వాళ్ళకి తెలియదు రాముడు అయోధ్యలో మాత్రమే లేడు, మనందరి గుండెల్లో ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1528 నుంచి 2023 వరకు ఈ 500 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా రాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ గుడి కట్టి తీరాలని అనేక పోరాటాలు చేశారు. 1 కాదు 2 కాదు 77 పోరాటాలు చేశారు. ఈ 77 పోరాటాల్లో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 500 సంవత్సరాల పోరాటం, 5 లక్షల మంది బలిదానం. ఈ 5 లక్షల మందిలో చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. ఇటువంటి ప్రక్రియలో 30 సంవత్సరాల క్రితం 1980లో విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థ అయోధ్యలో రామాలయం కట్టి తీరుతామని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞలో భాగంగా దేశంలో ఉన్నటువంటి సాధు సంతులు, ధర్మాచార్యులు అందరినీ కలిసి దానికోసం ఉద్యమం చేశాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి విజయ మహామంత్రాన్ని కోట్లాది సార్లు పఠిస్తూ హోమాలు చేస్తూ అనేక సార్లు పోరాటం చేశాం. ఈ పోరాటంలో భాగంగా మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. మన వాళ్ళు రైలు మీద వెళ్తూ ఉంటే, కరసాగర్ రైలు మీద వెళ్తుంటే చిన్న పిల్లలను చూడకుండా పెట్రోల్ పోసి దగ్గర పెట్టేశారు. ఆ ప్రక్రియలో 66 మంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చనిపోయారు. అయోధ్యలో భజన చేసుకుంటూ ఉంటే, శ్రీరామ జయరామ జయరామ అని భజన చేసుకుంటూ ఉంటే పిట్టలు కాల్చి పారేశారు. దాంట్లో 5,320 మంది చనిపోయారు. ఇలా అనేక మంది ప్రతి సందర్భంలో చనిపోతున్నారు. ఎప్పుడైనా రాముడి గుడి, మర్యాద పురుషోత్తముడు, కోదండరాముడు, అభిరామరాముడు, మా రాముడి గుడికి చూడాలని 500 సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతలు యజ్ఞాలు చేశారు, యోగాలు చేశారు, పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ మనందరూ అదృష్టం ఇన్ని తరాల తర్వాత మన తాత ముత్తాతలకు లేని అదృష్టం, మన తండ్రులకు లేని అదృష్టం మనకు కలిగింది. అయోధ్యలో రామ జన్మభూమి కట్టడం జరిగింది. అయోధ్యలో రామ జన్మభూమి కట్టే సందర్భంలో మనందరం ఇళ్ళకి వెళ్ళాం. 10 రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా వసూలు చేశాం. ప్రతి ఇంటికి వెళ్ళాం. నేను నా రాముడికి 10 రూపాయలు ఇస్తాను, మా రాముడికి 1,00,000 రూపాయలు ఇస్తాను, మా రాముడికి 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆ శ్రీరామచంద్రుడి గుడి కడుతూ ఉంటే ఆ సీతమ్మ వారి ముక్కు పుడకలో నాదొక రూపాయి వాటా అవుతుంది. శ్రీరామచంద్రుడి పాదపద్మంలో అడుగున్నటువంటి రాయిది నాదొక పద్మం అవుతుంది. అయోధ్య రామాలయంలో మొక్కేస్తే ఆ మొక్కకి నాది రూపాయి కావాలి అని ఆ దేశం నుంచి దేశం వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 6 లక్షల గ్రామాల్లో కేవలం 1,100 కోట్ల రామాలయం సరిపోతుందని మనం చెప్తే 1 కాదు 2 కాదు 3,200 కోట్ల రూపాయలు వృధా వ్యక్తే మనందరం. ఈ దేశంలో రాముడికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ డబ్బులతో గుడి కడుతున్నారు. కేవలం 1,100 కోట్ల రూపాయలతో 3 అంతస్తుల్లో మొదటి అంతస్తు పూర్తయింది. రేపు జనవరి 22వ తారీఖున ప్రతిష్ఠ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, చాలా మంది అనుకుంటున్నారు గుడి ఇంకా 3 అంతస్తులు పూర్తవలేదు కదా, గుడి పూర్తవకుండా రక్షణలు వస్తాయి. మీకు తెలుసు 500 సంవత్సరాలు పోరాటం చేసాం, 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయాం. ఈ ప్రక్రియలో మన రాముడిని ఎంత తొందరగా ప్రతిష్ఠించుకుంటే మంచిదని అంత ఆతృతతో మనం ఈరోజు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. అంతేకాదు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఇతర వ్యక్తుల వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి వెంటనే ప్రతిష్ఠ చేయించుకోవాలని తొందరగా ప్రతిష్ఠ చేసుకుంటాం. అది జనవరి 22వ తారీఖు. కాబట్టి మన ఇంటిలో ఇల్లు కట్టుకున్నా, మన ఊళ్ళో రామాలయం కట్టుకున్నా చాలా పెద్ద హడావడి చేస్తాం. అటువంటిది మన కష్టం వస్తే రామ, సుఖం వస్తే రాముడు, పెళ్లి చేసుకుంటే రాముడు, ఆపదొస్తే రాముడు, ఆకలి తీర్చాలంటే రాముడు, కష్టానికి సుఖానికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషంలో తెలిసేటువంటి రాముడు ఎవరైతే ఉన్నారో, రాముడు పుట్టించారు గుడి కడుతున్నారు కాబట్టి ఆ రోజు మన జాతంతా పండగలా చేసుకోవాలి.
500 సంవత్సరాలు పుట్టిన వారికి లేని అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఆ రోజు మనందరం కూడా ఒకరోజు రాముడి కోసం కేటాయించాలి. మనందరం మన పనిపాట్లు మాని, ఉద్యోగాలు మాని, వ్యాపారాలు మాని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రాముడి కోసం సమయం కేటాయించాలి. ఆ రోజు మన రామాలయాన్ని అలంకరించాలి, మన ఇళ్ళన్ని కూడా శుభ్రం చేయాలి, ఇళ్ళన్ని అలంకరించాలి. ఆ రోజు 10 గంటల నుంచి 12 వరకు రామాలయంలో భజనలు చేయాలి, కళ్యాణాలు చేయాలి, వీలైతే సందర్భం చేయాలి. 12:15కి టీవీలో లైవ్ వస్తుంది. లైవ్ వచ్చినటువంటి సందర్భంలో మనందరం కూడా మన రాముడి ప్రతిష్ఠ ఏ విధంగా జరుగుతుందో టీవీలో చూడాలి. రోజు సాయంకాలం వీలైతే గ్రామం అంతా రాముడు ఫోటో పెట్టుకుని ఊరేగాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రతి ఇంటి దగ్గర కూడా 5 దీపాలు వెలిగించాలి. ఈపాటిగా మీకు అందరికీ చెప్పుంటారు 5 దీపాలు ఎందుకు. 500 సంవత్సరాల పోరాటం, ప్రతి 100 సంవత్సరాల జ్ఞాపకంగా ఒక దీపం పెడుతున్నాం. చూడండి మన అందరికీ కూడా ఉంది. జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్. సోమవారం సిద్ధంగా దీప ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా రామనామాన్ని జపించండి. హరిదాసులు రావటం, హరినామ స్మరణ, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇంత ఉదయాన్నే చలిలో మంచులో వేరు గ్రామాల నుండి చాలా సమయం క్రితమే ఇక్కడంతా మీరు వచ్చారు, చీకట్లో వచ్చుంటారు. చాలా మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలి. ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బాగా ప్రయత్నం చేశారు. ఈ రోజున
జాతీయ యువజన దినోత్సవం భారతదేశ ప్రభుత్వము 30-40 సంవత్సరాల క్రితమే జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకని అంటే స్వామి వివేకానందుల వారు జన్మించిన రోజు ఈరోజు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో ఆయనకి మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం 3 నిమిషాలే. కానీ ఆ తర్వాత 30 రోజుల పాటు ప్రతిరోజు ఆయన ఉపన్యాసాన్ని పెట్టారు. ప్రపంచ జాతులను, ప్రపంచ పాశ్చాత్య ప్రపంచాన్ని ఊపి అవతల పారేశాడు వివేకానందుడు. ఆయన ఉపన్యాస ఝరికి, ఆయన వాక్ధాటికి, ఆయన జ్ఞానానికి ప్రపంచము 150 సంవత్సరాల క్రితమే వివేకానందుని పారాక్రాంతమైపోయింది. ఆయన కాళ్ళ మీద పడ్డారు. మా దేశంలో ఒక గొర్రెలు మేపుకునేవాడికి ఉండేటువంటి జ్ఞానం మీ దేశంలో ఉండే పాస్టర్లకి, బిషప్పులకి, పోపులకు కూడా ఉండదని క్రైస్తవ దేశాల్లో పోయి ఛాలెంజ్ చేసి వాళ్ళ ముఖాన్ని చెప్పి వచ్చిన వాడు వివేకానందుడు. ఈరోజు సిగ్గు లేకుండా ఇంకా నల్లకల పుస్తకం చేతుల్లో పెట్టుకుని ఓడలు తిరిగే వాళ్ళకి 150 ఏళ్ల క్రితం వివేకానందుడు ఏం చెప్పాడు చెబితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అలా ప్రపంచంలో ఆ రోజున ఆయన చేసిన బీజం, ప్రపంచంలో ఆ రోజున ఆయన చేసిన పరిచయం, ప్రపంచంలో ఆయన చేసిన గర్జన 100 సంవత్సరాల తర్వాత ఈ రోజున అమెరికా ఖండం, యూరోప్ ఖండం, ఆసియా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ప్రపంచంలో అన్ని దేశాలు ఈ కాషాయ జెండా వైపే చూస్తున్నాయి, హిందూ మతం వైపే వస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో హైందవ మతమే పెద్ద మతముగా ఆవిర్భవించబోతూ ఉన్నారు. కట్టండి చర్చిలు, చిన్నవి కట్టద్దు, పెద్దవి కట్టండి. ఎందుకో తెలుసా? ఇంకా 15 సంవత్సరాల తర్వాత మీ అంత మీరే ఆ చర్చిలలో రాముడిలో, కృష్ణుడిలో, వెంకటేశ్వరలో కూర్చోబెట్టి దేవాలయాలుగా మార్చేటువంటి సమయం ఆసన్నమైంది. అవునా కాదా? అవుతుందా కాదా? జరుగుతుందా జరగదా? చేస్తావా చేయవా? జై శ్రీరామ్. అందరూ కాళ్ళు తీసుకొచ్చారు, ముందు పెట్టారు, మా ఇంటికి రండి అని. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఆయన. కోటీశ్వరులు బాగా, వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు. ఒక రోజు రాత్రి ఎక్కి ఏడుస్తున్నాడు ఆయన, పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ ఇంటి యజమానులు వచ్చారు. స్వామీజీ ఎందుకు ఏడుస్తున్నారు? ఆరోగ్యం బాగలేదా? మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. లేదు నీ వల్ల ఇబ్బంది కలగలేదు, నాకు ఆరోగ్యం కూడా బాగుంది. మరి ఎందుకు ఏడుస్తున్నారు? నా భారతదేశం గుర్తుకొచ్చి నాకు ఏడుపు వస్తున్నది. 5000 సంవత్సరాలలో నా భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలేదే, ఏ మతాన్ని నాశనం చేయలేదే, ఏ సంస్కృతిని నాశనం చేయలేదే, మానవ జాతిలో ఎవరికి ఏ రకమైన ఆటంకము, ఇబ్బంది, కష్టము కలిగించలేదే. కానీ ఈ రోజు నా భారతదేశము ప్రపంచానికి అన్నం పెట్టిన భారతదేశము, ప్రపంచానికి అన్నపూర్ణగా నిలబడిన భారతదేశము స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసలైపోయి తిండి లేక కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలపిస్తూ పేదరికంలో ఉంటూ పూరి గుడిసెలో జీవిస్తూ విద్యారంగం లేక, ఆరోగ్యం లేక, కుక్కల కంటే, పిల్లుల కంటే నీచమైన హీనమైన బతుకుతూ ఉంటే కోట్లాది మంది నా భారత జాతి గుర్తుకు వచ్చి నాకు ఏడుపు వచ్చిందని చెప్పాడు. వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ పూరి గుడిసెలో నుంచి పునర్నిర్మాణం అవుతుందని చెప్పిన వాడే స్వామి వివేకానంద. ఈరోజు అయినా లేదా? అన్ని వృత్తుల వాళ్ళు వచ్చారా లేదా? అన్ని కులాల వాళ్ళు వచ్చారా లేదా? మేమందరూ హిందువులను ప్రేమిస్తున్నారు లేదా? హిందువులందరూ ఒకటి వస్తున్నారు లేదా? ఒక మార్గానికి వస్తున్నారు లేదా? ఒక దాని మీద నిలబడుతున్నారు లేదా? నువ్వు నిలబడటం కాదు, మొత్తం ప్రపంచాన్ని నీ దారిలో తెచ్చుకుంటున్నావు. అవునా కాదా? జై శ్రీరామ్.
రెండోసారి, మూడోసారి అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, తిరిగి మీకు చెప్పాలి, రెండు చెప్పండి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అర్జునని చెప్పాలి, లక్ష్మణి చెప్పాలి, ఉద్యోగంతో చెప్పాలి, ఆవేశంతో చెప్పాలి, భక్తిలో చెప్పాలి. మీరు పుట్టిందా, ఉరుగు పుట్టిందా, పుట్టలేదా, పుట్టగలదని నేర్పిస్తా. వేడి పుట్టిందా లేదా, ఉరుగు పుట్టిందా లేదా, ప్రాణాలు వచ్చిందా లేదా, రక్తం ఉప్పొంగుతుందా లేదా, ఉప్పొంగుతుందా లేదా, రాసం వస్తుందా లేదా, జీవం ఉందా లేదా, నెత్తి ఉందా లేదా, వివేకానందుడు కూడాడా లేదా, కూడాడా కూడాడా అయితే రాయండి. ఎందుకు 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 ఈ దేశాన్ని ధ్వంసం చేయాలని, హిందుత్వాన్ని కొబ్బరి వేళతో ప్రకటించాలని, ఇక్కడ ధర్మాన్ని ధ్వంసం చేయాలని ఎవరు కలలు కంటూ ఉన్నారో అట్లాంటి హైందవ ధర్మ ద్రోహుల గుండెల్లో నిద్రపోవడానికి అవసరమైన యుద్ధం చేయడానికి నిలబడాలా వద్దా, పోరాడాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, చేస్తారా చేయాలా, చేస్తే చెప్పండి, చెప్పండి, సత్వం చెప్పండి, చెప్పండి, అర్థం చేస్తామని చెప్పండి, పోరాటం చేస్తామని చెప్పండి, హిందుత్వాన్ని కాపాడుతామని చెప్పండి, ఆచరిస్తామని చెప్పండి, ధర్మాన్ని నిలబెడతామని చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనుమానమా, సందేహమా, డౌటా, కుంగుందా, ఎదురుందా, సమాధానం ఉందా, కలుస్తావా, గెలవవా, గెలిచి తీరుతావా, పోరాడవా, సాధిస్తావా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవునా, చెప్పలేవా, వింటలేవా, చెప్పండి, ఎగరండి, చెప్పండి. చెప్పాడు పక్షి వచ్చినా కాల్చిపారేమని చెప్పాడు, పక్షి వచ్చినా కాల్చిపారేమని చెప్పాడు. మనం భయపడ్డావా, జంకేవా, తగ్గావా, కాల్చరా అని చెప్పావు. అవునా, కలసేవకు పోయినారా, ఇంటి దగ్గర కూతుర్లను కూర్చోబెట్టుకుని, కొడుకులు కూర్చోబెట్టుకుని, నాయన నామకార్యం కోసం బయలుదేరిపోతున్నావు, తిరిగి మేము వస్తామో రామో తెలీదు, ములాయం సింగ్ ఇక్కడ పోలీసులకి కాల్చేమని చెప్పేశాడు, మేమైతే వెళ్ళిపోతున్నాం, మన పొలం ఎంత ఉంది, చేయం ఎంత ఉంది, ప్లాట్ ఇక్కడ ఉంది, ఫ్లాట్ ఎక్కడ ఉంది, మేము వస్తాం, చచ్చిపోతే చేస్తున్నామని ఆస్తుల్ని అవునా, గర్వించగా వద్దా, కాషాయ జెండా ఎగురుతూనే ఉంటారా అని 30 ఏళ్ళతో లక్షలాది గ్రామాల నుంచి లక్షలాది మంది కరసేవకులు అయోధ్యకు పోయారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడికి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అందరూ చెప్పాలా, విన్నారా? పట్టాభిషేకం చేసుకున్నాడా లేదా? శ్రీరాముడు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకోవాలంటే ముందు 2 పట్టాభిషేకాలు జరగాలి. అవునా, అవునా, 22వ తేదీన పట్టాభిషేకం చేసుకుంటాడా లేదా? దానికి ముందు 2 పట్టాభిషేకాలు తెలుసా, తెలీదా? ఏ జాతి వాళ్ళు రామజన్మభూమిలో రామ మందిరాన్ని ధ్వంసం చేశారు. ఆ పురగవానికి చెందిన దేశంలోనే 800 సంవత్సరాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 600 కోట్ల రూపాయలతో దేవాలయాన్ని కట్టిస్తే ఆ దేవాలయ ప్రారంభోత్సవం అయ్యిందా లేదా? అయిందా? శత్రు నిర్మూలన అయిందా? ధర్మ సంస్థాపన అయిందా? 200 సంవత్సరాలు ఈ దేశంలో హిందూ మతం లేకుండా చేస్తామని కలలుగన్న జాతీయ హక్కులు, క్రైస్తవ మత పిచ్చగాళ్ళు, పిచ్చిగాళ్ళు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్నారా లేదా? ఆక్రమించుకున్నావా? లేదే. మతం మార్చావా? లేదే. బ్రిటిష్ వాళ్ళు పోయినాడు, బ్రిటిష్ వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, అందరికీ చెప్పాడు,
మనసు ఒప్పించాడు, ఓటు వేయించుకున్నాడు, ప్రధానమంత్రి అయినాడు. నేను హిందువుని, భగవద్గీత చదువుతానని చెప్పాడు. భగవద్గీత వచ్చానా అయిందా? ఒక దీపావళి భార్య మీ గ్రామాల్లో మీ ఇళ్లలో పండుగల్లో ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి గోడ ఒక్కి ప్రమిదలు పెట్టి దీపావళి పండుగ మీరు ఎలా చేశారు? ఋషీశ్వరుడు భార్య కూతురు 200 ఏళ్ల నుండి బానిసత్వంతో జీవింపజేసిన ఆ బ్రిటిష్ వారి భవనం ముందు దీపాలు పెట్టి నరక చతుర్దశి చేసి నరకాసురుని చంపి హైదరాబాద్ స్థాపించారా లేదా? స్థాపించారా లేదా? అనుమానమా, సందేహమా? ఇక్కడ దేవాలయం పెట్టారా లేదా? అక్కడ రాజ్యాన్ని పెట్టారా లేదా? అవి 2000 చూస్తున్నారా? అర్థమైందా? రాముడంటే అర్థమైందా? రాముడి సిద్ధాంతం అర్థమైందా? రాముడి తత్వం అర్థమైందా? రాముడి భావం అర్థమైందా? రాముడి శక్తి అర్థమైందా? రామబాణం ఏమిటో తెలిసిందా? మన బాణం ప్రాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ కానివ్వండి కానివ్వండి. ఆంధ్ర
డ్యూటీ మారిపోయానే అక్కడ చాలా ఖాళీ ఎడమ్మా నేను తిన్నా ఈరోజు శుక్రవారం గుడికెళ్ళి చేతి చిన్ననాటి గారు పైగారు గురువు గారు ఎవరు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆయన బుచ్చిపేట మండల కన్వీనర్ గారు పూడి రామారావు బృందం తరపు నుంచి జోగేశ్వర మాస్టర్ అలాగే మన ఎస్ఎస్ఎఫ్ కి మండల సహకరణ వారు గంజివారి రామారావు ఖమ్మంపేట నీలిమ గారు అర్థం చేసుకోవాలి సమయం ఎక్కువైంది కాబట్టి గురువు త్వరగా రావాలండి రాఘవారు సన్యాసిరావు గారు లక్ష్మీనారాయణ గారు అలాగే పుప్పాల అప్పారావు గారు వారు చక్కగా సహకరిస్తున్నారు అన్ని కార్యక్రమాలకి వారి పైకెక్కాలి అలాగే చిన్నపాచల రెండవ బృందం కోసనాయుడు గారు వారి పైకి రావాలి అలాగే అమ్మవారం చేబోలి కృష్ణ గారు అమ్మవారు తప్పనిసరిగా ఆ పట్టణ అర్జాపురం వాళ్ళు మీకు ఎవరికైనా దొరికినట్లయితే కుమందంపేట ఈరోజు చిన్నప్పారావు గారు పైకి రావాలి వై శ్రీని గారు వారు రావాలి అయిపోయారు ఎస్ కుమారి వారు గారు రావాలి మత్స్యవాణిపాలెం మైచెట్ల శ్రీని గారు చిన్నకొండంపేట వి శ్రీని గారు వెంకటలక్ష్మి ఆర్మకొండమ్మ వారు రావాలి రుచిపేట నాగేంద్ర స్వామి వారు గారు రావాలి డి ముసలినాయుడు గారు కేపీ ముసలినాయుడు గారు చక్కగా మరి రుచిపేట అలాగే పెట్టుబడిపాలెం గుమ్మాల సరోజిని బొరగారు వారు కూడా రావాలి దాసరిపాలెం వేల తాతారు వారు మరి టీ అచ్చాపురం మా గ్రామ గురువు గారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కింద చేయండి కొత్త వాళ్ళు వస్తారు ప్లేస్ ఖాళీ అవుతుంది చట్టబంద వాళ్ళు రావాలి ప్రతి ఒక్కరికి మన గ్రామ పెద్దల దగ్గర కానీ ఇంకా ఉన్నాయండి చాలా ప్రసాదం తీసుకుని తప్పనిసరిగా చూసారు కదండి ఈ రోజు పిల్లవానిపాలెం గ్రామంలో జరిగినటువంటి 7వ మహా సమ్మేళన కార్యక్రమం సమరసత సేవా ఫౌండేషన్ వారిది. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.